హలో గైస్, ఈ వీడియోలో కెనరా బ్యాంక్ రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాము. కెనరా బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ కొరకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. టోటల్గా 3500 పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఇందులో రాత పరీక్ష అయితే ఉండదు. కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూసుకుందాం. 3500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు కెనరా బ్యాంక్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. అక్టోబర్ 12 లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. canarabank.bank.in అనేది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. సో సెప్టెంబర్ 23 నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. దరఖాస్తు రుసుము అందరికీ 500 రూపీస్ ఉంటుంది, ఇంటిమేషన్ ఛార్జెస్తో సహా. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే అప్లికేషన్ ఛార్జెస్ ఉండవు. ఇంపార్టెంట్ డేట్స్ సెప్టెంబర్ 23 నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. అక్టోబర్ 12 వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. అండ్ ఏజ్ చూసుకుంటే మినిమం 20 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఉండాలి. అర్హత భారత ప్రభుత్వం నుంచి ఏదైనా డిగ్రీ ఉండాలి, గ్రాడ్యుయేషన్ ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఉంటే దీనికి ఎలిజిబుల్ ఉంటుంది. సో క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ దర్ గ్రాడ్యుయేషన్ నాట్ ఎర్లియర్ దెన్ 1/1/2022 అండ్ నాట్ లేటర్ దెన్ 1/9/2025. అంటే సెప్టెంబర్ 1, 2025 లోపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అండ్ జీతం చూసుకుంటే నెలవారీ స్టైఫండ్ మీకు 15,000 రూపాయలు అయితే అప్రెంటిస్ శిక్షణ సమయంలో వీళ్ళు ఇస్తారు. సో ఇది 1 ఇయర్ పాటు ఉంటుంది. తర్వాత వాళ్ళు మళ్ళీ రిక్రూట్ తీసుకుంటారు కంప్లీట్గా. ఎంపిక ప్రక్రియ స్థానిక భాష పరీక్ష ఉంటుంది. 10వ తరగతి లేదా 12వ తరగతి మార్కుల జాబితా నిర్దిష్ట స్థానిక భాషను అభ్యసించినట్లు, అంటే మీకు సర్టిఫికేట్ 10th 12thలో లోకల్ లాంగ్వేజ్ ఉంటే వీళ్ళకు స్థానిక భాష పరీక్ష ఉండదు. అది లేని వాళ్ళకైతే ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. సో ఈ పరీక్షలో అర్హత సాధించిన వాళ్ళకు మళ్ళా శారీరక మరియు వైద్య ఫిట్నెస్ అంటే మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఒకటి ఉంటుంది. సో 12th బేస్డ్ మార్క్స్ పైన తర్వాత స్థానిక భాష ఎగ్జామ్ ఉంటుంది అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. వీటి ద్వారానే మీకు ఎంపిక ప్రక్రియ అయితే జరుగుతుంది. సో ఇక్కడ అదే ఉంది, 10th 12th ఎగ్జామ్ లేదా డిప్లొమా మార్కుల శాతం ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం. సో అభ్యర్థులు కెనరా బ్యాంక్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ నియామకాల కొరకు కెరీర్ అని ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే అక్కడ రిక్రూట్మెంట్ దానిపైన క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా నాట్స్ పోర్టల్ అని ఉంటుంది. సో దాంట్లోకి వెళ్ళి మీరు ఎన్రోల్ చేసుకోండి. ఇక్కడ మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. నోటిఫికేషన్ PDF ఉంది అండ్ అప్లై ఫర్ కెనరా బ్యాంక్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ అని ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే సో ఇట్లా నాట్స్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ లాగిన్ అయ్యి స్టూడెంట్స్ అని ఉంటుంది. స్టూడెంట్స్ పైన క్లిక్ చేసి లాగిన్ అయితే మీకు అక్కడ ఎన్రోల్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. ఇది ప్రాసెస్ అప్లై చేసుకోవడానికి. అండ్ ఒకసారి నోటిఫికేషన్ PDF ఓపెన్ చేసి చూద్దాము. సో ఇది కెనరా బ్యాంక్ రిక్రూట్మెంట్కి సంబంధించిన PDF. సో మీరు అప్లై చేసుకునే లింక్ ఇక్కడ ఇచ్చారు, nats.education.gov.in. సో ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి. సో ఏ స్టేట్లో మీకు ఎన్ని అవైలబుల్ ఉన్నాయని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో లోకల్ లాంగ్వేజ్ తెలుగు, ఉర్దూ ఉంటుంది. నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ సీట్స్ టోటల్గా 242 ఉన్నాయి. అండ్ కేటగిరీ వైజ్ కూడా ఉన్నాయి. SC 38, ST 16, OBC 65, EWS 24, UR 99 అని ఉంది. అండ్ తెలంగాణ చూసుకుంటే ఒకసారి తెలంగాణలో 132 పోస్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఓవరాల్గా 3500 పోస్టులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ఇవన్నీ చెక్ చేసుకొని ఒకసారి అప్లై చేసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ మనం మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 28 ఇయర్స్ అని చెప్పినాం కదా. సో దానికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.